రెవెన్యూ ఐఎండ్పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చున్నారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. సో పక్కనే కూర్చోవడం ద్వారా ఒక మెసేజ్, పొంగులేటి కొండా సురేఖ ఇద్దరు పక్కనే కూర్చోవడం ద్వారా మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని క్లియర్గా మెసేజ్ ఇచ్చినట్లయింది. అట్లాగే జూపల్లి కృష్ణారావుతో కూడా మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే రిజ్వీ ఎవరైతే ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆయన వాలంటరీ రిటైర్మెంట్కు సంబంధించి ఊహాగానాలు ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో జూపల్లి కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అయితే పొంగులేటి సురేఖ, కొండా సురేఖ ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కొండా సురేఖ ఆరోపణలు గుప్పించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో. అయితే ముఖ్యమంత్రి చెప్పిన మేరకే తను నడుచుకున్నాడని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లియర్గా స్పష్టం చేసిన తర్వాత ఇవాళ మొత్తం క్యాబినెట్ అంతా ఒకే మాట మీద ఉందని చెప్పేందుకు బహుశా ప్రయత్నం చేస్తున్నారు. సో మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఎట్లా తీసుకుంటారు భరత్ గారు? ఏమంటారు? కోడ్ అమల్లో ఉంది కదా, కోడ్ అమల్లో ఉన్న కోడ్ ఓన్లీ హైదరాబాద్ జిల్లా వరకే. ఇదేమైంది? మున్సిపల్ ఇప్పటి వరకు ఏమి దాని మీద డిసిషన్ తీసుకోలే కదా. ఏది మున్సిపల్ అంటారు? మన లోకల్ బాడీస్ కాలేజ్, గ్రామ పంచాయతీలు, పంచాయతీ రాజ్. అదే గ్రామ పంచాయతీ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారంటే హైకోర్టులో November 3 కేసు ఉంది, మళ్ళీ November 7న క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్పుడు పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. నాకేమనిపిస్తుంది అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కదా, రిజల్ట్ వచ్చేంత వరకు కాంగ్రెస్ ఈ విషయంలో ముందు పోదు. ఇది కాదు, ఓకే అవి ఇప్పుడు కోడ్ ఉందా లేదా? కోడ్ పంచాయతీ ఎన్నికల కోడ్ ఎప్పుడో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేసింది కదా. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల కోడ్ రద్దు చేసింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల కోడ్ కేవలం హైదరాబాద్ జిల్లా వరకు మాత్రమే వర్తిస్తుంది. మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఎట్లా? 4 చోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అని చెప్పారు. అంటే అందులో హైదరాబాద్ లేవా? హైదరాబాద్ ఉన్నాయి, రంగారెడ్డి కూడా ఉన్నాయి. అది కోడ్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నాడు? ఆ విషయం ఎట్లా చెప్తారంటారు? ఓకే అంతే కదా, హైదరాబాద్ ఉంది, రంగారెడ్డి కూడా ఉంది, ఎల్బీ నగర్ అవన్నీ చెప్పారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మేబీ ఎల్బీ నగర్ అంటే రంగారెడ్డి కిందకి వస్తుంది. హైదరాబాద్ సంబంధించి హాస్పిటల్ మన ఉస్మానియా మీద రివ్యూ చేశారు, రివ్యూ చేయొచ్చు, బట్ నిర్ణయాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండకూడదు. సో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు November 7 అంటున్నారు. November 14 జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్, ఆ రిజల్ట్ తర్వాత ఉండే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? డెఫినెట్ గా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు జూమ్ మీటింగ్ లో మంత్రులతో మాట్లాడినప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాతనే పెడదామన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ రిజల్ట్ యొక్క ప్రభావం దాని మీద ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కొద్ది హోప్స్ తో ఉన్నారు కదా, కాంగ్రెస్ గెలుస్తుందేమో అని. కాబట్టి కొంచెం అత్యాశ ఉంది, ఈ రిజల్ట్ యొక్క ఫలితం దాని మీద ప్రభావం చూపెడుతుంది అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఈ లోపల వాళ్ళు చేయరు. అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కనుక జరిగితే, జూబ్లీ హిల్స్ ఎన్నిక సంబంధించి రిజల్ట్ కాంగ్రెస్ అనుకూలంగా వస్తే ఏం చేస్తారు? వ్యతిరేకంగా వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 42% పక్క పెట్టేసి పార్టీ తరఫున 42% ఇస్తున్నామని చెప్పేసి బీసీల పక్షపాతి అని చెప్పే ప్రయత్నం చేసి ఎన్నికలకు పోతాడు. ఒకవేళ కనుక చాలా వరకు ఏంటంటే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదా కనబడతలేదు, ఎందుకంటే సర్వేలు చూస్తున్నారు కదా మీరు ప్రతిరోజు. ఈ సర్వేలు అన్ని కూడా సర్వే చేయించారా? మాకుండే సర్వే ప్రకారం అయితే మోర్ దెన్ 50% బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. 50% ఓటు వస్తుందా? 50% ఓటు అంటే ఇవాళ కూడా మీరు చూశారు, ముస్లింలలో కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా 50% ఉన్నట్టు గ్లోబల్ ఏదో ఒక బిలియన్ ఏదో సంస్థ ఒకటి చేసింది. అది ఇదివరకు చాలా కాలం నుంచి కూడా వాళ్ళ కొంచెం ఫలితాలు సరిగ్గానే వస్తున్నాయి. అటువంటి రెప్యుటేషన్ ఉన్న సంస్థ ఈ రోజు పత్రికల్లో వచ్చినాయి వార్తలు, వాళ్ళు చేసిన సర్వేవి మీరు చూడొచ్చు అది. కాబట్టి జనరల్ ఏంటంటే ఫలితాన్ని మనం ముందు చెప్పలేం కానీ ట్రెండ్ చెప్పగలుగుతాము. ఎలక్షన్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంత ముందు నుంచి కూడా బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తున్నది, కాంగ్రెస్ కూడా చేస్తున్నది. 3 మంత్రులు వాళ్ళు రంగంలోకి లేట్ గా ఎంటర్ అయ్యారు. క్యాండిడేట్ నే లేట్ గా డిక్లేర్ చేశారు, లేట్ గా ఎంటర్ అయ్యారు. ఒక్కసారి వీళ్ళు క్యాండిడేట్ ని డిక్లేర్ చేసే లోపే బీఆర్ఎస్ అన్ని ఇండ్లు చుట్టూ వచ్చింది ఒక రౌండ్.
ఓకే ఓకే అంటే 3 నెలల కిందనే కదా వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేసి ప్రచారం స్టార్ట్ చేసింది. కాబట్టి సో బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తే ఎన్నిక పెట్టరా? పంచాయతీ ఎన్నికలు పెడతారు కానీ అది కొంచెం ఏదో కోర్టులలో కొంచెం లాగడానికి ట్రై చేస్తారు ఇంకా. ఎందుకంటే ఒక 2-3 నెలలు అంటే కోర్టు ఎట్లాగో ఇప్పుడు హైకోర్టు టైం తీసుకుంటది కదా. నవంబర్ 3 విచారణ అంటే నవంబర్ 3 జడ్జిమెంట్ ఏం జరగదు. నవంబర్ 3 నాడు ఏం జరగదు. ఎందుకంటే కొంతమందికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు చాలా పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కేవలము కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన వాటి మీదనే కొంత, బీఆర్ఎస్ అయితే లేదు అక్కడ, కాంగ్రెస్ అభిషేక్ సింగ్ లాంటి వాళ్ళకే వాదించే అవకాశం ఇచ్చారు. బట్ ఇంకా పిటిషనర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. కాబట్టి కొంత హియరింగ్ అవుతుంది తప్ప ఆ రోజు ఏమి స్టే వెకేట్ చేయడమో లేకపోతే దాన్ని డిస్మిస్ చేయడమో జరగకపోవచ్చు. ఇది నవంబర్ 3 నాడు కొంత ప్రొలాంగ్ అయితే డిస్మిస్ ఏ ఉండదు. అంటే ఇప్పుడు ఇది మధ్యంతర ఉత్తర్వు ఇచ్చాడు కాబట్టి తుది ఉత్తర్వులు ఇవ్వాలి, ఇక జడ్జిమెంట్ రాయాలి, ఆర్గ్యుమెంట్స్ విని జడ్జిమెంట్ రాయాలి. జడ్జిమెంట్ రాసేందుకు నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు కూడా పట్టొచ్చు. అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా 40 మందికి పైగా పిటిషనర్స్ ఉన్నారు మొత్తం ఇంప్లీడ్ అయిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అందరికి అవకాశం ఇవ్వాలి, అందరి తరపున అడ్వకేట్. కాబట్టి ఒక రోజులో ఎట్లయితుంది, నవంబర్ 3 నాడు డిసిషన్ వస్తే నవంబర్ 7 నాడు క్యాబినెట్ మీటింగ్ లో డిసిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఇదే ప్రొలాంగ్ అవుతూ ఉంటది. ఓకే ఓకే. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వెంటనే ఎన్నికలు వస్తాయి అనేది కూడా మనకు చెప్పలేము. ఓకే ఓకే. అంటే ఒకవేళ అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో